ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి బ్యాడ్ న్యూస్ అండి. సో ఏంటంటే ఈరోజు విడుదల కావాల్సిన అన్నదాత సుఖీభవ నిధులు అలానే పీఎం కిసాన్ నిధులనేవి మళ్ళీ తిరిగి వాయిదా వేయడం జరిగింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నేడు పీఎం కిసాన్ నిధులు అలానే అన్నదాత సుఖీభవ నిధుల కింద ప్రతి రైతులకు 7,000 రూపాయలు అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఈ పథకాన్ని తిరిగి వాయిదా వేయడం జరిగిందండి. దానికి గల కారణాలు, మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు, డేట్ అనేది నేను చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ టాపిక్ అయితే నేను 1 బై 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఈ అన్నదాత సుఖీభవ నిధులు అలానే పీఎం కిసాన్ నిధులు అనేవి ఈ మంత్ 20 అలానే 21వ తేదీలో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజున యోగా కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగిందండి. ఆ యోగా కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోడీ గారు అలానే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొనడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో బిజీ కారణంగా అయితే ఆ రోజు ఈ అన్నదాత సుఖీభవ నిధులు అనేవి విడుదల చేయలేకపోయారండి. కాకపోతే మళ్ళీ తిరిగి 28వ తేదీ అంటే నేడు ఈ పథకం నిధులనేవి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కేవైసీ అనేది పూర్తి కాలేదు. అలానే పీఎం కిసాన్ నిధులు అమౌంట్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి రిలీజ్ డేట్ అనేది. సో దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధులు అనేది కూడా వాయిదా పడడం జరిగిందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ నిధులు 20వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు అన్నదాత సుఖీభవకు సంబంధించి నిధులు అనేవి విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇప్పుడు పీఎం కిసాన్ నిధులు 20వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఎటువంటి సమాచారం అయితే లేదు. అలానే ఎటువంటి డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదండి. కాబట్టి ఈరోజు విడుదల కావాల్సిన అన్నదాత సుఖీభవ నిధుల కింద 5,000 అలానే పీఎం కిసాన్ నిధుల కింద 2,000 మొత్తం కలిపి 7,000 అనేది మరొకసారి వాయిదా పడడం జరిగిందండి. సో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకం అయితే మరొకసారి వాయిదా పడడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందనైతే మనకి వచ్చిన సమాచారం మేరకైతే నేను చెప్పడం జరుగుతుందండి. సో జూలైలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో 8వ తేదీ విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో వచ్చిన సమాచారం మేరకే నేను చెప్పడం జరిగింది. ఈ డేట్ అనేది ఎటువంటి కన్ఫర్మ్ అయితే చేయలేదండి కేంద్ర ప్రభుత్వం కానీ అలానే రాష్ట్ర ప్రభుత్వం కానీ. సో వచ్చే నెల ఈరోజు వాయిదా పడింది కాబట్టి వచ్చే నెల 8వ తేదీ విడుదల చేసే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే లేటెస్ట్గా అయితే ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. అదేంటనేది కూడా నేను చెప్తాను. అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ పథకానికి ఏడాదికి 20,000 సంబంధించి 90% అంటే 90% ఈ కేవైసీ పూర్తయిందని అయితే అధికారులు అయితే ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా భూమి లేని ఓసీ అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే కౌలు రైతులుగా పనిచేస్తున్నారో సో వాళ్ళైతే ఈ అన్నదాత సుఖీభవ నిధులు పొందాలంటే ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు అనేది ఉండాలని అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ పథకం అనేది మరో కొంతమందికి లబ్ధి చేకూరదనేది కూడా తెలియజేయడం జరిగిందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సొంత భూమి కలిగిన డి పట్టాదారులు, అసైన్డ్ ఇనాం భూములు కలిగిన రైతులకు ఈ స్కీమ్ వర్తించదని వారు రెవెన్యూ అధికారులను సంప్రదించాలని అయితే సూచించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే అసైన్డ్ ఇనాం భూములు కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు కనుక ఈ అన్నదాత సుఖీభవ నిధులు అలానే పీఎం కిసాన్ నిధులు పొందాలి అంటే ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు అనేది ఉండాలనేది కూడా తెలియజేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అన్నదాత సుఖీభవ నిధులు అలానే పీఎం కిసాన్ నిధులు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఒక 90% లబ్ధిదారులు అయితే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో మిగతా ఎవరైతే 10% ఉన్నారో వాళ్ళు కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి. సో ఎందుకంటే ఈ పథకం అనేది వాయిదా వేయడం జరిగింది కాబట్టి సో మిగతా వాళ్ళు కూడా త్వరలోనే ఈ కేవైసీ పూర్తి చేసుకోండి అయితే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ కేవైసీ ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఉంటారండి. సో వాళ్ళని కలిసినట్లయితే సో మాకు ఈ అన్నదాత సుఖీభవ నిధులకి అలానే పీఎం కిసాన్ నిధులకి ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి, సో ఒకసారి చేయించి ఇవ్వండి అని అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే సో వాళ్ళు
చేంజ్ ఇస్తారండి. సో, ఏ విధంగా చేస్తారంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఏ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి ఉంటారో అన్నదాత సుఖీభవ నిధులకి ఆధార్ కార్డ్ అనేది ఎత్తుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అన్నదాత సుఖీభవకి పేరు ఇచ్చుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంటర్ చేసి మీ ఈకేవైసీ అనేది పూర్తి చేయిస్తారండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే ఈకేవైసీ అనేది చేయించుకోనండి. ఎవరైతే 10% ఉన్నారో వాళ్ళైతే. సో, అదేవిధంగా ఈకేవైసీ అనేది ఎవరు వేయాలి? పాత వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో, ఒక సమాచారం ఇవ్వండి అని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో, అవునండి. సో, ఎవరైతే లాస్ట్ ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నారో వాళ్ళైతే ఈకేవైసీ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా తీసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో, ఎవరైతే అన్నదాత సుఖీభవ నిధులు కావాలని కొత్తగా దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఈకేవైసీ అనేది చేయించుకోవాలని అయితే ప్రభుత్వం ఆదేశించడం జరిగిందండి. సో, ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు 90% అనేది ఈకేవైసీ పూర్తయిందని తెలియజేయడం జరిగింది. మిగతా 10% లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలని అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి మా స్టేటస్ అనేది మొబైల్‌లో చెక్ కావట్లేదు. సో, మరి మేము ఏ విధంగా మా స్టేటస్ చెక్ చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళకి కూడా ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఒకసారి చూడండి. సో, క్లారిటీగా అయితే వినండి. స్కిప్ చేయకండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. సో, ఏంటంటే మీ మొబైల్‌లో స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావట్లేదండి. సో, ఈ పరిస్థితిలో మీరు ఏం చేయాలంటే మీరు ఇంకొక రకంగా కూడా మీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చండి. సో, ఏంటంటే మీ గ్రామ వార్డ్ సచివాలయము లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. సో, వాళ్ళని కలిసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అలానే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళాలి అనే విషయానికి గనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది ఎత్తుకెళ్లాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ కార్డ్ ఇచ్చుంటారో ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ దాన్ని చెక్ చేసి మీ స్టేటస్ అనేది తెలియజేయడం జరుగుతుందండి. సో, ఈ విధంగా అయితే మీరు మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కాకపోతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి లేటెస్ట్ అప్డేట్ అయితే అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్‌కి సంబంధించి. సో, ఈరోజు అంటే 28వ తేదీ ఎందుకు మళ్ళీ వాయిదా పడిందంటే పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ కన్ఫర్మ్ డేట్ అనేది ఇంకా చేయలేదండి. సో, ఆ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు విడుదల చేస్తే దాంతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తారు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ డేట్ లేదు కాబట్టి ఈ నిధులనేవి ఈరోజు వాయిదా పడడం జరిగింది. సో, వచ్చే నెల 8వ తేదీ మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం రావడం జరిగింది. సో, అప్పటి వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుంది. సో, ఈ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేస్తుంటే సో, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.